సౌందర్యలహరి ఆదిశంకరాచార్యుడు విరచితమైన సౌందర్యలహరి మహామహిమాత్వాన్ని స్తోత్ర రాజ్యం. ఇందులో ప్రతి శ్లోకానికి ప్రత్యేక యంత్రము, నియమ సహిత పారాయణ విధానము, పారాయణ సంఖ్య, నివేనాదులు నిర్ణయించబడిన విధముగా ఆచరించటం వల్ల సాధకులకు లభించే సత్ఫలితాలు సూచించబడినవి. ఆయా శ్లోకాలకు ఎదురుగా సూచించబడిన ఫలితాలను అందుకోవటానికి ప్రామాణిక గ్రంథాలను పరిశీలించి అందులో వివరించిన విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది. శివం శక్త్యాయుక్తో యది భవతా శక్తం ప్రభవితం నాచేదవం దేవో నకల్ కుశల స్పందితుమపి అతాస్వామారాజ్యం హరిహర వీర్యాంధిభిరపి ప్రణంతు స్తోత్రం ఈ వా కదా మకృత పుణ్య ప్రభవతి. సకల కార్యసిద్ధి, ప్రియత్వము, ప్రకృతి విజయం, తనీయాంశం పాంసుం తన చరణ పంక్తిరూహ భవం విరించి సచ్వినం విరచీయత లోకానవికలం వహాత్యేనం సౌరికదమపి సహస్రేణ శిరసాం హర సంశుద్ధైనం భజతి భసితోద్ధోళ విధం. సకలైశ్వర్య సర్వప్రాప్తి, అవిద్యామంతస్తిమిరి మిహిరి ద్వీపనగరీ జడానం చైతన్యస్తంభకమక రంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గణనిక జన్మ జలధౌ నిమగ్నాం దృష్ట్రా మురరిపు వరహాస్య భవతి. తదన్యమాణిమభుయా వరదో దైవతాగుణం త్వమేక నైవాసి ప్రకటితా వరిభీజ్య వినయా భయాతృతం ధాతుం ఫలమపి వాంఛసమధికం శరణ్యే లోకనం తం హి చరణామేవ నిపుణః. సామ్రాజ్యసిద్ధి, జనప్రియత్వం, హరి స్వామ్యామారాజ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారి భూత్వా పురరీ పుమసీ క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వారతి నయన లేహన్య వపుషా మునీనమప్యంత ప్రభవతి హి మేహయా మహతం. ధను పౌష్వం మౌరీ మధుకర్మై పంచపీసికా వసంత సామంతో మలయం దాయోధనరథం తదాప్యకే సర్వం హిమగిరేషు కామపి కృపాం అపాంగత్యలబ్ధాత్ జగదిధ మనంగో విజయతే. పుత్ర సంతాన ప్రాప్తి, శత్రువులపై విజయం, కణ్వాత్కాం చీదామకరికలభ కుంభస్తన అత పరీక్షాణా మధ్యే వర్ణిత శరచంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దదాన కరతలై పురస్తాద్ధాస్తం నా పురమదిత రాహో పురీషికా సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిదీపనీపోవనవతి చింతామణి గృహే శివాకరే మంచే పరమశివా పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరిం మహిం మూలాధారే కమపి మణిపూరే హుతం వహం స్థితం స్వాతే ష్టనే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి బిత్వా కులపదం సహస్రపద్మే సహ రహసి పచ్చే విరహసే. దేశ తరగతులైన వారికి తిరిగివచ్చు. పురుషత్వ స్త్రీతత్వం, సుధాధారసారైచరణ యుగ అళంత విగళితై ప్రపంచం సించితి పునరిపీం రసాంనాయ మహసా ఆవప్య స్వాం భూమిం భుజగ నిభ మజ్జుష్ట వలయం స్మాత్మానం కృతాస్వపి
కులకుండె కుహరిణీ. ఓం వంజాదోష నివారణ. చతుర్భీ కంఠై శివముఖీ పంచభిరిపి ప్రభినాభి శంభోర్న వభిరపి మూల ప్రకృతిభిః చతుర్శతం పారింశ ద్వసుది దళ తలాశ్రయ త్రివలయ త్రిరేఖాభి స్వార్థాం తప శరణకోణా పరిణితా. పంజాదోష నివారణ. కవితాశక్తి. ద్వాదీయం సౌందర్యం వహ్నీకో కన్య తులయితం కవీంద్ర కల్పంతే కథమపి విరించి ప్రభూతయా యుద్ధాలౌకత్సుకా దమరలనాయాంతి మానసా దపోఢ్ఠి ప్రాపమపి గిరిశాసాయుజ్ పదవిం. లోకప్రియత్వం. సరం వరిష్యాం నయన ఇరసం నర్మసు జడం తవాపాంగలోకే పతిత మసుధావంతి శతస్యం గల్వరేణీ బంధాకుచ కలశ విశ్రవసిచియా హఠాత్ తృట్యాం తాంక్యోచ విగళిత దుకులా యువతయా. క్షిత్ర జపటిధి సమధిక పంచాతుదకే హుతేసి ద్వాష్టిక చతురవిధిక పంచాశధనిలే దివిషం శక్నం మనపి చతుష్టిరితి ఏ మాయుర్భక్తేష్యమప్రి తన పాదాంబుజ యుగం. రోగ నివారణ క్షామ దుర్దశ నివారణ. కవిత్వ ప్రాప్తి. విజ్ఞాన ప్రాప్తి. శరజ్ఞోత్సోన్న శుద్ధాం శశియుత జటాజుట మకుటాం వరత్రాసత్రాణస్ఫటిక ఘటిక పుస్తకకరాం సకృన్నత్వా కదిమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షమధురిమ ధురీణ పణీయత. వేదాది సకల శాస్త్ర విజ్ఞానం. కవీంద్రాణం చేత కమలవనం బాలతాప రుచిం భుజతే ఏ సంత కతి చిదరుణమేవ భవితుం విరించి ప్రయాస్యాతురణతర శృంగార లహరీ గంభీర దిగ్వాగ్ని రివిధతి సంతాం రజ నమమీం. కళా ప్రావీణ్యము. సవిత్రిభిర్వాచం శశిమణిశిలాభంగరుచిభి వసిన్యద్వాపి త్వం సహజనని సంచీయతి యం న కర్తా కావ్య భవతి మహం భంగిరుపిచి వభిచోరాగ్వితి వదన కమల ఘోడా మధురై. లోకప్రియత్వం. తనుఛాయభిస్తే తరుణి శ్రీస్మరిణి రిద్ధం సర్వమురిని ముని మగ్నాం స్మరతీయం భవం చ్య త్రస్య ధ్వన హరిణీశాలినా నయన సహోర్వస్య కతికతినా గిర్వాణి ఘాణికా. ఆత్మజ్ఞానలాభం. ముఖం బిందుం కృతకుచ మదస్థో న తదుతో హత్వం ధ్యాయోజ్య హరిమహిష్ట మన్మద కలాం నాసజ్య శోభం నయతి వనిత ఇచ్యతి లఘు త్రిలోకిమాప్యుసో భ్రమయతి రవీంద్రుస్తనయుగాం కిరంతి మధ్యేభ్య కిరణనిర్కురంభ మృతరసం హృదిత్వ మాధేత హిమకరశిలమూర్తిమివయం స్ఫరణాదర్పణశయమతి శకుంతాభ ఇవ జ్వరప్లూష్టాన్ దృష్టసుఖయతే సుధా ధార శిరయాన్. శత్రువిజయలోకప్రియత్వం. తటిల్లేక తన్విం తపన విశ్వానర మయీం నిష్ణాన్ షణ్మా పుష్యరీ కమలానాం తవ కలాం మహపజ్జాట్యవాం మృదిత మూలయేనా మనసా మహంతా పశ్యంతో దదతి పరమలహరిం. భవాని త్వాం దేశే మయి వితరదృష్టిం సకృణం ఇతి స్తోతం వాంఛనం కథయతి భవాని త్వమియా తదేవ త్వం తస్మై దిశి నిజాసాయుజ్య పజ్జి
हिं नराभीष्टसकलैश्वर्यसाम्राज्य सराभिराणं त्वया हृत्वा वामं वपुरपरितृप्येत मनसा शरीरार्थं सिंहोरपरमशीशं के हृतमभूत् यदेतत्त्वध्रोपं सकलमरुणां त्रिणयं कुचाभ्यमानम्रं कुटिलशशिचोडलमकुटं जगुत्सूते धातारि रवति रुद्रक्षपयत् तिरुस्कुरनेत्रं स्वमिति स्थिरयति सदा पूर्वस्वरं तदिरत् मनुगृहिणी शिवस्थानमाल्यं भक्षणचलियो भ्रूलतिकयो भूताप्रेतपिशाच अपस्मारिच निवारणं प्रयाणं देवानां त्रिगुणं जनिनां तव शिवे भवेत् पूजा पूजातन चरणो यो विरचिता तदा हि दोद्वहनामणिपीठस्य निकटे स्थित्वा हेतस्य सिन्मुखलितकरो तं स मकुटा।